తిరిగి స్వాగతం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయమయ్యాయి. ఈ విషయం నిన్న రాత్రి బయటకు పొక్కడంతో కలకలం రేగింది. దీంతో టీటీడీ పోలీసు ఉన్నతాధికారులు ఆలయానికి చేరుకుని ప్రధాన ద్వారాన్ని మూసివేసి విచారణ ప్రారంభించారు. ఆగమేఘాల మీద అర్చకులందరినీ ఆలయానికి పిలిపించారు. మరికొంతసేపటి తర్వాత క్లూస్ టీంను రప్పించారు. కిరీటాలు మాయమైన విషయం టీటీడీ అధికారులకు మధ్యాహ్నమే తెలిసినట్లు సమాచారం. ముందుగా టీటీడీ అధికారులు ఈ విషయమై విచారణ జరపగా కిరీటాల చోరీకి సంబంధించిన అంశాలేవి ఒక కొలిక్కి రాలేదు. దాంతో రాత్రి 9 గంటల సమయంలో ఆలయ అధికారులు తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కదిలిన పోలీసు యంత్రాంగం ఆగమేఘాలపై విచారణ చేపట్టింది. 3 కిరీటాలు మాయమైనట్లు నిర్ధారించింది. శ్రీదేవి భూదేవి సమిత మలయప్ప స్వామి ఉత్సవమూర్తుల కిరీటాలు కనిపించకుండా పోయిన విషయం వాస్తవమేనని తిరుపతి అర్బన్ ఎస్పీ చెప్పారు. 3 కిరీటాలు కలిపి 1300 గ్రాముల బరువు ఉంటాయని వివరించారు. చోరీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. గోవింద్ స్వామి టెంపుల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్లా 1300 గ్రామ్స్ వర్త్ అయిన క్రౌన్ క్రీటాలు, పద్మావతి మరియు లక్ష్మీ అమ్మవారి క్రీటాలు అండ్ వెంకటాచలపతి క్రీటాలు మిస్ అయినట్టు కంప్లైంట్ రావడం జరిగింది. అన్ని రంగాల సీసీటీవీ కెమెరాసు ఫుటేజ్లు, అదేవిధంగా ఆ టైంలో ఎవరెవరో అక్కడ ఉన్నారో వాళ్ళ అందరి మీద కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. 1300 గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ కేసు కూడా నమోదు చేశాము. ఈస్ట్ పోలీస్ స్టేషన్స్లో దర్యాప్తు షురూ చేసి ఉన్నాము. స్పెషల్ బృందాలు డిఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో ఒక 6 బృందాలు ఫామ్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేస్తున్నాము. క్లూజ్ ఉన్నాయి, త్వరగానే పట్టుకుంటాం. టెంపుల్లో ఉన్నటువంటి 12 సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫుటేజెస్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. విజిలెన్స్ అధికారులు సిబ్బంది కూడా ఇప్పటివరకు టెంపుల్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. ఒకవైపు పోలీస్ టీమ్స్, అదేవిధంగా విజిలెన్స్ టీమ్స్ కూడా వెరిఫై చేసి క్లూస్ని బేస్ చేసుకుని, అదేవిధంగా సీసీటీవీ ఫుటేజెస్ని క్లియర్గా వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్. గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల చోరీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ సీసీటీవీ విజువల్స్ బయటపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, ఈ చోరీ ఎవరు చేశారు, ఏమైనా వివరాలు తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తం మీద పోలీసులు కావచ్చు, టీటీడీ విజిలెన్స్ కావచ్చు, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించారు. నిన్న సరిగ్గా సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు కూడా అర్చకులు డ్యూటీస్ మారేటువంటి సమయంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకునింది. సరిగ్గా 5 గంటల నుంచి 5:45 వరకు కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఏదైతే గోవిందరాజ స్వామి ఆలయం ఉంటుంది, ఆలయం పక్కనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఈ యొక్క విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఆ ఉత్సవ విగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కిరీటాలు, 3 కిరీటాలు 1351 గ్రాములకి బరువు ఉండేటువంటి కిరీటాలని చోరీ చేశారు. దాని విలువ సుమారుగా 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న చోరీ జరిగినటువంటి ఇష్యూ నేపథ్యంలో గోవిందరాజ స్వామి ఆలయంలో ఉండేటువంటి 13 CCTVలను టీటీడీ విజిలెన్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి మైన్యూట్ అంశాలను కూడా చెక్ చేసుకుంటూ వెళ్లడంతో ఎవరైతే ఆ యొక్క చోరీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏబిఎన్ కు కూడా మనం చూడొచ్చు. మొత్తం అతను వచ్చి లోపలికి వచ్చిన తర్వాత
లోపల ఆ యొక్క అర్చకులు డ్యూటీ మారే సమయం 5 గంటల నుంచి 5:45 లోపల ముగ్గురు మారాల్సింది ఉంది. అయితే ముగ్గురు ఒక చోట ఉండాల్సినటువంటి అర్చకులు ముగ్గురు ఒక చోట లేకుండా పోయారు. దాంతో ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళు ఆ నైవేద్య సమయంలో స్వామికి నైవేద్యం సమర్పించి మిగతా యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లారు. అయితే అలా చేస్తున్న క్రమంలో ఒక అర్చకుడు మొదటి అర్చకుడికి, రెండవ అర్చకుడికి, మూడవ అర్చకుడికి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ నేపథ్యంలోనే అర్చకులతో కొల్లుడైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్యాంట్ షర్ట్ వేసుకొని అతను ఆలయంలోకి సరిగ్గా ఆ సమయంలోనికి వచ్చాడు. అంటే ప్రీ ప్లాన్డ్ గా కిరీటాలు తీసుకువెళ్లేదానికి ఒక పక్కా స్కెచ్ వేసి సరిగ్గా ఈ సమయంలో తీసుకువెళ్లాలనేటువంటి ప్లాన్ తో పూర్తి అవగాహనతో ఈ మొత్తం వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే 40 నుంచి 50 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆభరణాలు, 3 కిరీటాలు అవి, దానికి యాంటిక్ వాల్యూ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక పవిత్రమైనటువంటి ఆలయంలో ఇలాంటి వాటిని తీసుకుని వెళ్ళి ఎవరికైనా విక్రయించాలన్నా అంటే ఏ ఉద్దేశంతో అనేటువంటి ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఎవరు ఎత్తుకు వెళ్ళాడు అనేటువంటి ఇది విజువల్స్ అయితే మాత్రం విజిలెన్స్ పోలీసులు అయితే క్యాచ్ చేశారు. అది మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు ఇప్పుడు. అయితే ఈ ఎవరైతే ఎత్తుకుని వెళ్ళాడో అతని మూవ్మెంట్ టోటల్ గా ఆలయంలో ప్రవేశించేటప్పుడు అతని జోబీ అంతా తనిఖీ చేసినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. అతన్ని లోపలికి వచ్చిన తర్వాత, ఆలయంలోకి వచ్చిన తర్వాత నేరుగా అతను ఇంకెక్కడ వెళ్లకుండా ప్రీ ప్లాన్డ్ గా వచ్చిన విధంగానే నేరుగా ఆ యొక్క ఆలయం ఎక్కడైతే కిరీటాలు దొంగతనం చేసుకున్నారో ఆ నేరుగా ఆ యొక్క కళ్యాణమైన సబ్ టెంపుల్ అంటారు, ఒక చిన్న ఆలయము, అక్కడికి వెళ్లి ఆ ఆభరణాలు తీసుకుని తన జోబిలో వేసేసుకుని వెళ్లేటప్పుడు జోబిలు కొంత ఉబ్బుగా ఉంది. అంటే ఆ 3 చిన్న చిన్న కిరీటాలు సుమారుగా పిడికిలి సైజు పడుతుంది, చిన్న విగ్రహాలవి. ఆ 3 కిరీటాలని ఎత్తుకుని అతని జోబులో పెట్టేసుకుని అతను పరిగెత్తుతూ వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంటే ఆలయంలో వచ్చినప్పుడు కూల్గా వచ్చినటువంటి వ్యక్తి కిరీటాలు తీసుకున్న తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఈ నేపథ్యంలో అతన్ని పూర్తిగా సస్పెక్ట్ చేస్తున్నారు. అయితే అతనికి ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు కరెక్ట్ గా అర్చకులు ఎవరు కూడా అక్కడ లేకుండా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే 5 నుంచి 5:45 ఎవరైనా సహకరించారు అన్న విషయం ఏమన్నా అనుమానం ఉందా? తప్పకుండా ఆ విషయంలోనే అర్చకుల వ్యవహార శైలి పైన ప్రస్తుతానికి కొంత కన్ఫ్యూజన్ నెలకొని ఉండాలి. వాళ్ళల్లో 3 అర్చకులు ఉన్నారు. 3 అర్చకులు ఆ సమయంలో అక్కడే డ్యూటీలో ఉండాల్సిన పరిస్థితి. 5 గంటల నుంచి నైవేద్యం సమర్పించాల్సింది ఉంటే 5 నుంచి 5:45 వరకు కూడా ఈ యొక్క నైవేద్యం సమర్పించలేదు. నైవేద్యం ఒక కోర్టు కార్మికుడైతే తెచ్చి కరెక్ట్ గా స్వామి ముందైతే 5-15 నిమిషాలకు తెచ్చి పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్, ఒక అరగంట సోపు వరకు కూడా నైవేద్యం స్వామికి సమర్పించలేదు. ఎందుకు సమర్పించలేనిది అనేది ఒక మిస్టరీ. అయితే అర్చకులు అక్కడ పనిచేయాల్సినటువంటి వాళ్ళల్లో టోటల్ ఈ మధ్యనే రీసెంట్ గా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో డిఫరెంట్ గా కారణాలు చెప్తున్నారు. ఒక వ్యక్తి నేను ఎదురుకుండా గుడికి పోయినానని చెప్తున్నారు, ఇంకొకరు ఇంకో కారణం చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది. ఎవరైతే ఎత్తుకుపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను అర్చకుడు ఇద్దరు కొల్లుడయ్యి ఒక టైం ప్లాన్ చేసుకుని సరిగ్గా ఆ సమయంలో ఆ అర్చకుడు అక్కడి నుంచి ఎవరు లేకుండా అతను వెళ్ళిపోవడం, కరెక్ట్ గా దొంగతనం చేసినటువంటి వ్యక్తి అర్చకుడు కూడా ఎత్తుకున్నటువంటి ఇష్యూస్ కూడా పోలీసులు అంతా కూడా అబ్జర్వ్ చేశారు. ఎదురుపడి ఆయన వెళ్ళిపోతుండగా ఇతను లోపలికి వెళ్లి ఆ కిరీటాలు తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిందితుడిని అయితే పోలీసులు టీటీడీ విజిలెన్స్ గుర్తించారు. అతన్ని పట్టుకునేటువంటి పరిస్థితి క్లియర్ గా ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే టీటీడీ విజిలెన్స్ కూడా చెప్తున్నారు. విజయ్ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.